గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ కాదులేండి, 2:30 అయిపోయింది. నా మాస్తో తీసుకురా పైకి పోయి. సో 2:30 అయిపోయింది. చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా రోజుల తర్వాత ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తా. సో ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా? నాకు తెలియదు. టీవీ చూద్దాము, క్రోమాకి వెళ్ళి అంటున్నాడు. సో టైం ఉంటే క్రోమా, లేకపోతే నా పార్సల్లో కూడా వచ్చింది, అది తెచ్చుకుంటాం. ఎటు తీసుకెళ్తున్నారు సార్ మమ్మల్ని? తీసుకెళ్ళట్లేదు, నేను వెనకాల పడిపోతున్నా. మరి నా మాస్ తీసుకురా పోపా. పక్క బిల్డింగు, హెల్మెట్ తెప్పు. అడెట్లా మర్చిపోయినావు ఎట్టెట్ట. సో పక్క బిల్డింగ్లో ఇవి వేసేసి ఆల్రెడీ లేచినాయి పిల్లర్స్. ఇక్కడ బాబు ఇటు ఇల్లు అటు ఇల్లు అయ్యేసరికి మధ్యలో ఇది అయితే బాబు ఇబ్బంది కడుతున్నామో అని ఫీలింగ్ నాకు ఉంటుంది. కానీ కాదంట, శేఖర్ అంటే ఎట్లున్నా కరెక్ట్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అట్లా లాస్ట్ పిల్లర్ దగ్గర నీళ్ళు ఉడుతున్నాయి, అట్లా లాస్ట్ ఇటు ఎక్కువ నీళ్ళు ఉడుతున్నాయి. నేను ఇవాళ పొద్దున చూస్తే అదేమంటారు, ఇదేంది ఇక్కడ బోర్ వేసినట్టు నీళ్ళు వచ్చినాయి అనుకున్నా. కానీ భలే మంచిగా కొడుతున్నారు తెలుసు వీళ్ళకి, అని బాగా కడుతున్నారు. సలాగా వీళ్ళకి అన్నీ మంచిగా. మా శేఖర్ నేర్చుకుంటూ ఆ బిల్డింగ్ అయినప్పుడు ఈ బిల్డింగ్ అయినప్పుడు రెండు చూసి మనం ఏం తెప్పించుకోవాలి, మనం ఏం చేయాలని ఎవ్రీథింగ్ నేర్చుకుంటున్నాడు. కానీ మేము ఇప్పట్లో అయితే కట్టుకోము. గూగులు. సో ఇది మేము ఇవాళ ఎండ కొడుతుంది. ఇవాళ నిన్న కొంచెం బాగుంది. నా మాస్తేవన్నాను. సో ఇంటి ముందర అంతా మాల్ సామాన్ అంత గజిబిజి. మన మల్లె చెట్టు పైకి లేచింది. ఈ గొడవ పైన నేను పిట్టలకు నీళ్ళు పెడుతున్నాను. నిన్న తేజు ఆ డబ్బా ఎక్కడ పడేసిండు. మీరుగా పిట్టలకు నీళ్ళు పెట్టుర్రి. ఓ చెప్పాను నేను బిందుకి, తేజుని స్కూల్లోంచి తీసుకురమ్మని చెప్పాలి. సో గార్డెన్లో ఉన్న గడ్డ అంతా మొన్న పీకేశారు. చెప్తా. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ చాలా లేట్ వస్తుంది. ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను. 4:15కి షూట్ చేస్తాను. మీరు 5 వరకు చూస్తారండి ఈ వ్లాగ్ని. సో ఎలా ఉన్నారు మీరు అందరు? నా కమెంట్లు చెప్పండి. మీ అందరికీ హ్యాపీ సండే అండి. తేజుకి హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పేసి నేను వ్లాగ్ అనేది ఈ మధ్య రెగ్యులర్గా యాక్చువల్ షూట్ చేయట్లేదు, సో పెట్టట్లేదు అనమాట. సో ఈరోజు మీతో షేర్ చేసే వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజుది. నిన్న సాటర్డే, ఈరోజు సండే. తేజుకి హెల్త్ అసలు బాగాలేదు, ఫీవర్ ఉండింది ఎక్కువ. ఇప్పుడే ముగ్గురు పడుకున్నారు. నేను మీతోటి షూట్ చేయడానికి మీ ముందుకు వచ్చేది అనమాట. సో ఫస్ట్ థింగ్, ఈరోజు ఏంటంటే అమెజాన్లో మెగా ఫ్యాషన్ సేల్ రన్ అవుతుంది. సో గ్రాప్ చేసుకొని మీకు నచ్చిందని కొనడానికి బెస్ట్ టైం అండి ఇది. సో ఈ మెగా ఫ్యాషన్ సేల్ సందర్భంగా నేను తెప్పించాను కొన్ని సమ్మర్ స్పెషల్స్ ఫర్ మీ అండ్ మై హస్బెండ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్యూటిఫుల్ డ్రెస్ చాలాసార్లు ఇది కొని 1 year అయిపోతుంది. సో దీని డీటెయిల్స్ కూడా చాలామంది అడిగారు. ఈ డ్రెస్ ఇప్పుడు ఇన్ స్టాక్లో ఉంది. సో దీని డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ థింగ్, చాలామంది నేను షార్ట్స్ వేసుకుంటాను అని చెప్తూ ఉంటాను. సారీ ఏమనుకోదు, చాలాసార్లు వేసుకో షార్ట్స్ ఇవి. సో నేను అమెజాన్ నుంచి ఇవి తెప్పించి 2 months 3 months దాటిపోయాయి. సో అమెజాన్ నుంచి తెప్పించిన టాప్స్ ఇవి 3 సెట్ వస్తుంది. ఇది ఒకటి కొత్తది, ఇది ఇలాగే ఉంటుంది. సో ఈ టాప్స్ నేను ఇది సైజ్ ఐ థింక్ 3XL తెప్పించి ఉంటాను. సో సమ్మర్ స్పెషల్స్లో 34 అండి నా సైజ్. సో సమ్మర్ స్పెషల్ నేను తెప్పించాను. నా కోసం 2 కాంబోస్ తెప్పించాను, మిగిలిన ఉతకడానికి ఉన్నాయి. సో ఇది ఒక కాంబో అనమాట. 999 రూపీస్కి 3 షార్ట్స్ వచ్చాయి. సో ఇది ఒకటి మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది సమ్మర్లో టీషర్ట్స్ పైన వేసుకుంటే అని. సో ఇది దాని నెక్స్ట్ ఇది చాలాసార్లు మీరు వీడియోలో ఎప్పుడు చూస్తుంది. ఇంకా నేను ఫీడింగ్ చేసే కుర్తీస్ పైకి షార్ట్స్ వేసుకుంటూ ఉంటాను. సో వాటిపైకి ఇంకా ప్లాజో ప్యాంట్ వేసుకుంటే లూజ్ ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు ప్యాంట్ వేసుకుంటాను. సో ఇది ఒక షార్ట్. సో ఈ షార్ట్స్కి జిప్ ఉంటుంది, చాలా చాలా సాఫ్ట్గా ఉన్న ఫ్యాబ్రిక్ తోటి ఉంటుంది, నాకు కంఫర్ట్గా అనిపిస్తాయండి. సో ఇది థర్డ్ షార్ట్. సో ఇది కాంబోలో ఉంటుంది, 999 రూపీస్ వీటి ప్రైస్. నా షార్ట్స్ చాలా మంది అడుగుతారు, కొనుక్కోవాలంటే కొనుక్కోండి, చాలా బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. నెక్స్ట్ హబ్బీ కోసం నేను తెప్పించాను ఈ షార్ట్లు, ఇవి కొత్తగా తెప్పించాను. సో ఇవి ఏంటంటే ఇదిగో మనకి 3 కాంబో వస్తుంది. ఇది ఇంకా మన వాటికంటే ఇవి చాలా తక్కువ అండి. 999, ఇవి 700 చేంజ్ ఉన్నాయి శేఖరి. సో ఈ కాంబోస్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. సో ఇది ఒకటి వైట్, నెక్స్ట్ ఒకటి బ్లాక్ అండ్ ట్రయాంగిల్. తేజుకి శేఖర్కి సేమ్ ఉంది. తేజుగా తెప్పించాను కానీ అవి చూపించట్లేదు. సో ఇదిగో తేజుకి శేఖర్కి సేమ్ ఉంది. సో శేఖర్ నాది సేమ్ అండ్ XXL సైజ్. సో దీంట్లో అప్ టు 3-4 XL వరకు అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ ఒకటి జాకీ కాదు, XXL ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ ఈ షార్ట్ ఒకటి.
సో ఇది జాకీదండి, జాకీ బ్రాండేనా, సో ఏంటో ఆయనకి తెలియాలి. సో ఆయన ఇది సెలెక్ట్ చేసుకొని ఉండే. సో ఈ షర్ట్ ఒకటి, ఇలాంటివి శేఖర్కి అసలు లేవు, నాకు మంచి అనిపిస్తుంది, మిలిటరీ టైప్ ఉన్నాయి. సో ఆ తర్వాత ఏంటంటే నేను శారీ షేప్ పియర్స్ని తెప్పించాను. శారీ షేప్ పియర్లో 2 టైప్స్ ఉంటాయండి. సో దాంట్లో మీకు ఫస్ట్ టైప్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ శారీ షేప్ పియర్ తెలియకుండా, సో ద బెస్ట్ శారీ షేప్ పియర్ అంటే ఇది. ఎందుకు చెప్పన్నా, మీరు పొట్టుతో ఉన్నా మీరు సమ్మర్లో అయినా వేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది సాటిన్ క్లాత్ టైప్లో ఉంటుంది కాబట్టి చెమట అయితే కంపల్సరీ వస్తుంది, కానీ మన ఫిగర్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. పర్ఫెక్ట్గా సో ఇది ఈ క్లాత్ ఇది బారాలు 700 రూపీస్కి ఒక శారీ షేప్ మనకు పడుతుంది. ఇది బాగుంది చూసారా. ఈ క్లాత్కి ఆ వైట్ దాని క్లాత్కి చాలా తేడా ఉంది. ఈ తేడా ఎందుకో నాకు తెలియట్లేదు, కొంచెం వేరే ఉంది. సో నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఒక శారీ షేప్. సో లాస్ట్ టైం దీంట్లో ఎక్సెల్ తెప్పించినట్టున్నా, ఇది డబుల్ ఎక్సెల్, కొంచెం లూజ్గా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటాయండి. మీరు మొత్తం టైట్గా ఉన్న వాటికంటే ఇవి బాగుంటాయి. సో ఈ 2 తెప్పించాను, కంపల్సరీ ట్రై చేయండి శారీ షేప్ వేసి. నెక్స్ట్ నేను వేసుకున్న డ్రెస్, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ డ్రెస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది ఈ డ్రెస్ అని అడిగారు. సో ఈ డ్రెస్ ఏంటంటే ఒక సెమీ స్టిచ్ డ్రెస్ అనమాట. ఐ థింక్ 1500 రూపీస్ దీని ప్రైస్. సో దీనికి దుపట్టా మనకి ఫుల్లీ సీక్వెన్స్లో వస్తుంది. సో ఇట్లా సీక్వెన్స్ వర్క్తో దుపట్టా వస్తుంది. దీనికి సో దుపట్టాకి ఇక్కడ మీకు లేస్ టైప్లో వచ్చింది సరే, అలాగే సీక్వెన్స్ వర్క్ వస్తుంది మొత్తం కూడాను. మొత్తం చెమ్కీలు లాగా వస్తుంది. 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది, గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో హ్యాండ్స్ చూసినట్టయితే మీకు ఇలా వీటిని ప్రిన్స్ కట్ అయ్యేమంటారు. సో ఇట్లా వచ్చింది. అండ్ ఓవరాల్ డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చింది. ఓవరాల్ డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చింది. సో దీని దగ్గర మీరు ఏ లెగ్ అయినా వేసుకోవచ్చు, చాలా గార్జియస్గా ఉంటుంది. సో దీనిలో కలర్స్ అయితే ఏం లేవండి, బ్లాక్ కలర్లోనే ఉంటుంది. సో దీని లింక్ నేను డిస్ప్లే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చూసిన ప్రోడక్ట్స్ ఏమైనా మీరు బై చేయాలంటే వాటి లింక్స్ అనే డిస్ప్లేలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అమెజాన్లో మెగా ఫ్యాషన్ సేల్ రన్ అవుతుంది కాబట్టి ఎంచగా మీకు నచ్చినాయి గ్రాప్ చేసేసేయండి. సో ఇక్కడ మనం టీవీ తీసుకోవడం కోసం వెళ్తున్నాము క్రోమాతో పాటు విజయ్ సేల్స్లో అయితే మనకి OnePlus టీవీ లేదని శేఖర్కి తెలిసిన సేల్స్ మ్యాన్ ఒక అతను ఉన్నారు, ఆయన నెంబర్ మా దగ్గర ఉంది. ఎందుకంటే మనం విజయ్ సేల్స్లో ఏసీ తీసుకున్నాము, గీజర్ తీసుకున్నాం. సో శుక్రవారం ఫ్రైడే రోజు ఆఫర్స్ ఉంటాయని తెలుసు. సో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అడుగుదామనంటే ఏం లేవు సార్ ఈరోజు OnePlus టీవీ విజయ్ సేల్స్లో లేదని చెప్పారు. దాని క్రోమాలో అయితే అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఇంతకుముందు వెళ్ళినప్పుడుగా మనకు కావాల్సిన QLED అనేది OnePlusలో లేదంట, ఎంఐ ఉందంట, ఎంఐ టీవీ. అదిగో QLED అందులో లేదు, శాంసంగ్లో ఉందని అప్పుడు అన్నారు. సో ఇప్పుడు తెలీదు, వెళ్ళి చూద్దాము. అలాగే ఒక పార్సల్ తీసుకురావాలి. మా ఏరియాలో ప్రొఫెషనల్ కొరియర్ వాళ్ళు రావట్లేదని ఎందుకో తెలీదు. ఏదైనా పార్సల్ ఉంటే నేనే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో క్రోమా ఖచ్చితంగా చిన్నోడు అయితే నిమిషం పడుకోలేదండి. తేజు అయితే ఇట్లా బండి మీద వెళ్ళిపోగానే అట్లా పడుకునేవాడు. వీడేంటంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు సరౌండింగ్స్ అన్నీ చూసుకుంటూ. సో ఇక్కడికి వస్తే సేమ్ టు సేమ్. సో క్రోమాలో మనం ఫ్రిడ్జ్ తీసుకున్నాము, వాషింగ్ మిషన్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ మా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ రెండు కూడాను క్రోమాలో తీసుకున్నాం. 2018లో 17లో నాకు 16లో నాకు పెళ్ళింది, 17లో తేజ్ పుట్టిండు, 18లో మేము ఫ్రిడ్జ్ వగేరా తీసుకున్నాం. సో చూసారా భలే అనిపిస్తుంది. ఇట్లాంటి షోరూమ్స్లో లైటింగ్ అయితే హైలైట్ అనిపిస్తుంది కదా. సో మంచిగా పిల్లలకి చాలా ఎక్కువ వస్తుంది. సో మా బుడ్డోడు ఇటు అటు అన్నీ చూస్తూ ఉన్నాడు. సో మరి ఆండ్రాయిడ్ ఎల్సీడీ తీసుకున్నాం కదా, QLED లేకపోతే ఎందుకు నాని చూసుకోవచ్చుగా వేరని చెప్తే శేఖర్ కొన్నింటిలో కాంప్రమైజ్ అవ్వడం మీకు ఆల్రెడీ చెప్పాను. తనకు ఏదైనా పర్ఫెక్ట్గా చూసుకుందే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటాడు. సో అట్లా ఇక్కడ ఉన్న టీవీస్ అన్నీ చూసాము. నేను ఓటీజీ లేకపోతే ఓవెన్ చూద్దాం అనుకున్నాను. ఇవి డబ్బులు లేవు, ముందు టీవీ తీసుకోవాలి. ఓటీజీలు ఓవెన్లు ఇప్పుడు మనకు అందరూ చికెన్ చేసుకొని తిన్నది ఏం లేదు, పొయ్యి మీద చేసుకో. అవి వచ్చినప్పుడు 2-3 సార్లు చేస్తాం కానీ తర్వాత మూలకే పడుతుంది. రమ్య వాళ్ళది చూడ ఎక్కువ ఆర్డర్ కదా, సో మనం ఎందుకని చెప్పేసి అన్నాడు. కానీ నాకు ఓవెన్ తీసుకోవడం చాలా ఎక్కువ ఇష్టం, ఎందుకో తెలీదు. ఊరికే యూజ్ చేయకపోవచ్చు, కాకపోతే ఉండాలన్న ఫీలింగ్ నాకు ఎక్కువ ఉంటుంది.
సో ఓవెన్ లేకుండా అన్నీ చేయొచ్చండి, పర్లేదు. కానీ ఏంటంటే ఓవెన్లో అయితే పర్ఫెక్ట్గా అవుతాయి. సో నేను ఓవెన్లో బ్రెడ్ ట్రై చేయాలి, పిజ్జా ట్రై చేయాలి, తందూరి చికెన్ చేయాలి, ఇవన్నీ నా కోరికలు. సో మొత్తం అయితే ఓవెన్ వద్దన్నాడు. సో ఇక్కడ టీవీ శాంసంగ్ QLEDలో మేము 55 ఇంచెస్ తీసుకుందామని వచ్చాము. మాకు టీవీ యూనిట్గా 55 ఇంచెస్ అయితేనే బాగుంటుంది, కానీ నాకు 65 ఇంచెస్ది బల్ నచ్చింది. బేసికల్లీ ఇంకో విషయం ఏంటంటే టీవీ ఎన్ని ఇంచులు ఉన్నా నేనైతే చూడను, ఎందుకంటే నేను టీవీ చూడడం చాలా రేరు. ఆ దేవత సీరియల్ ముడిపి చూస్తాను, అదిగో ఇప్పుడు హాట్స్టార్లో చూస్తూ ఉన్నాను, మిగిలిన ఏవి అవ్వట్లేదు. సో శేఖర్ మ్యాచ్ వచ్చినప్పుడు రమ్య వాళ్ళు వచ్చినప్పుడు 24 గంటలు టీవీ నడుస్తుంది. రమ్యకి తిరుపతికి టీవీ అంటే చాలా ఎక్కువ ఇష్టం, పిల్లలు కూడా చూస్తారు. సో తేజ్ చూడండి, నేను చూడండి, శేఖర్ ఎప్పుడైనా ఒకసారి చూస్తాడు. సో అంత పెద్ద టీవీ అయినా షోకేస్ కోసమే, కాకపోతే ఉండాలి, తేజుకి ఇష్టం అండి. సో తర్వాత టీవీ చూసొచ్చాం, వచ్చాక చెప్తాంలేండి సార్ అని ఆ నెంబర్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుంటా ఉన్నాం. ఫ్రూట్స్ సలాడ్ తినాలి అనిపిస్తుంది, చలి ఎండాకాలం కదా. తేజు ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ తెస్తే వాడుగో తింటా అంటాడు. సో వాడు తినకూడదు కాబట్టి నేను ఫ్రూట్ సలాడ్ తినకూడదు, దాన్ని ఐస్ క్రీమ్ అనుకొని తినాలి. సో అందుకని చెప్పేసి ఫ్రూట్స్ తీసుకున్నాం. సో గ్రేప్స్ తీసుకున్నాను, యాపిల్ తీసుకున్నాను, నారింజలు తీసుకున్నాను. ఆ తర్వాత వెళ్ళి ప్రొఫెషనల్ కొరియర్ దగ్గర మన కొరియర్ తీసుకొని ఇప్పుడు వచ్చాము. ఇక్కడ రోడ్ సైడ్ చూస్తూ ఉంటే టబ్స్ కనిపించినాయి. సో తేజుకి కూడా ఇట్లా స్విమ్మింగ్ పూల్ లాగా ఒక టబ్ తీసుకుంటే బాగుండని అడిగాను. నాకు ఇష్టం అండి, తేజుకి చాలా ఇష్టం. నేనేమన్నా అలా స్విమ్మింగ్ చేసేది ఉందా, తేజుకి ఇష్టం అన్నమాట. సో తీసుకుంటే బిడ్డ ఆడుకుంటాడు కదా, పార్కింగ్ ఏరియాలో పెట్టి వాటర్ నింపచ్చు, ఎండాకాలమే కదా. సో కొంచెం గోరువెచ్చని వాటర్ నింపినాయి కదా, చల్లటి నీళ్ళైనా ఎండాకాలం ఫరక్ ఏం పడదు, పిల్లలు ఇంచక్క ఆడతారు అనిపించింది. 2600 చెప్పారు. అంత చూసి రేట్ మాట్లాడాము, కానీ లాస్ట్లో ఏమైందంటే ఇప్పుడే వద్దులే, ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయినాక తీసుకుందామని శేఖర్ అన్నాడు. సో వీళ్ళు చెప్పడం 2600 చెప్పారు, కానీ లాస్ట్ నాకు ఇస్తా అనింది. నేను 1000 అడిగాను, వాళ్ళు 1500 అన్నారు, నన్ను 1200 అన్నాను. సో మొత్తం అయితే ముచ్చట 1200 రాగానే శేఖర్ టబ్ వద్దు ఏమొద్దు పద అన్నాడు. ఎందుకు అని అంటే చిన్నోడు కదా తేజు, వాడు ఆడుకుంటాడు, వాడు ఆడేది కాకుండా ఇప్పుడే పెద్దోళ్ళం చేసినట్టు చేస్తా అంటాడు. సో వాడు ఆడేది కాకుండా చిన్నోని తీసుకొచ్చి స్నానం చెప్పిస్తా అంటే తలకాయ నొప్పి కదా. సో టబ్ వద్దు అన్నాడు. సో టబ్ కొనాలని థాట్ నాకు ఉంది, వాడి బర్త్డే వరకు తీసుకుందాం అనుకుంటా ఉన్నాను. శేఖర్కి కూడా నచ్చింది, కానీ కాస్ట్ ఎక్కువ అనిపించింది. 1200కి అయితే 1300కి లాస్ట్ ఆమె ఇచ్చేది, కానీ ఈలోపు మేము వచ్చేసాం. నాకు కొత్త భయం వేసింది, నిజమే కదా తెచ్చినోడు కదా, మేము లేనప్పుడు తమ్ముడు ఆడదని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తే ఎట్లా. 99% మేము ఉంటాం, కానీ ఒకవేళ లేకపోతే అన్న ఫీలింగ్. ఫైనల్లీ వెళ్ళొచ్చినాం. OnePlus టీవీ అవైలబుల్ లేదు, QLED కదా అని OnePlus QLED. తేజ్ గాడేమో వీళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు, ఆ పాప మా ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మే తీసుకొచ్చింది తేజ్ని వాళ్ళ కూతుర్ని ఇక్కడికి, అంటే స్కూల్ నుంచి. అయితే మెయిన్గా టీవీ చూడడానికి వెళ్ళాం. యాక్చువల్లీ ఆన్లైన్లో ఉండిందంట, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. అంటే అమెజాన్లో కాస్ట్ ఎక్కువ ఉంది, ఫ్లిప్కార్ట్లో కాస్ట్ తక్కువ ఉంది. కానీ ఈ బీరవి కూడా ఏరియాకి ఫ్లిప్కార్ట్ సర్వీసే లేదు. రమ్య వాళ్ళ ఇంటికి ఉంది, కానీ ఈ టీవీ రమ్య వాళ్ళ ఇంటికి కూడా డెలివరీ లేదా టీవీ? ఏమో లేదు, ఫ్లిప్కార్ట్లో లేదు, అమెజాన్లో మనకు కూడా ఉంది, ఇక్కడ ఫ్లిప్కార్ట్లో అసలు లేదు, కానీ కాస్ట్ ఎక్కువ ఉంది అమెజాన్. ఈమె కైరా మన ఎవరు వాళ్ళ కూతురు. సో మా చిన్నోడికి నేను ఫస్ట్ చాలామంది అక్క మంత్లీ షూటింగ్ చేస్తలేరు బేబీకి అడుగుతున్నారు. తేజు తీయలే కదా, అందుకే విడుకొని తీస్తలేరు. యాక్చువల్లీ అంత టైం అయితే ఉండట్లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు నాకు. శేఖర్కి ఇష్టం నువ్వు తీసుకో అంటే ఆయన కుదరది. ఏంటిది అది నా వీడియో, మళ్ళీ మీ మమ్మీ ఏమనంటే ఆంటీ వీడియోలో కనిపిస్తున్నామని వద్దు. సో వాడికి 1 month బర్త్డేకి అని చెప్పేసి డ్రెస్ చూపిస్తాను. మంత్లీ ఫోటోషూట్ శేఖర్కి ఇష్టమే, కానీ మంత్లీ కేక్ కటింగ్ ఆయనకు నచ్చదు. సో ఇది ఐఎమ్ 1 month old టుడే, ఇది ఇప్పుడు వస్తుంది వాడికి పర్ఫెక్ట్. అప్పుడు బాగా లూజ్ ఉంది, ఒకసారి వేసినా కూడా ఎగ్జాక్ట్లీ వీడికి 1 month పడే టైంకి 15th మేము ఎక్కడో ఒక దగ్గర ఉంటున్నాం, ఇంట్లో కాకుండా. ఈసారి 4 daysకి 15th ఇక్కడ ఉంటావు చూడాలి. ఈసారి ఫస్ట్ టైం 15th ఇక్కడ ఉంటున్నాం, ఎవ్రీ మంత్ 15th ఎక్కడో ఉంటున్నాం, ఏదేదో ఆలోచిస్తున్నాం, అటైపోతుంది. ఇవాళ నేను ఆడపిల్లల బొట్టు పెట్టా, కాటుక పెట్టలే, ఓన్లీ ఎడ్ చేసి పెట్టినా. రితు ఊరికి అడుగుతా ఉన్నాడు అనమాట, టీవీ కావాలి డాడీ అని. టీవీ అయింది కదా, సో కావాలి అని అడిగితే పోయినాం. లేదంట చూడాలి, ఉగాదికి ఆఫర్ రావచ్చు. ఆ టీవీ వద్దులే, ఆఫర్
ఆడపిల్లలు భలే సంబరం కదా. సో ఆఫర్ ఉంటుంది కావచ్చు ఉగాదికి, తీసుకుంటాం అంటున్నాడు శేఖర్. వద్దు నాన్న, ఇట్లా ఇటు బ్యాక్ సైడ్ శేఖర్కి బాగా ఇష్టపడి ఆడపిల్లలు. ఇవాళ కైలా శేఖర్కి భలే అలవాటు అయిపోయింది. వాళ్ళ అక్క రూహి మంచిగా అనిపిస్తుంది అండి. నాకు ఇద్దరు మగ పిల్లలు, వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళు ఇక్కడికి వస్తారు, తేజ్ అడిపోతారు, బాగా అనిపిస్తుంది. వాళ్ళుగా ఫ్రెండ్లీగా ఉంటారు. పెట్టు పెట్టు పెట్టు, నోట్లో పెట్టు, డోమ కొట్టు, అదిరి కొట్టు, కోడి కొట్టు, ఇది పట్టు, అది పట్టు. తేజ్ పడే పట్టుడే. తాకింది, మూతికి తాకింది చిన్నగా. బెలూన్ ఉందా ఒకటి? నేను వేరే బెలూన్ వెనకై రాదద్దు నాన్న, వేరే సత్య అది చీ కక్క చీ. వేరే బెలూన్ కావాలి. అది తేజ ఏందో రాసిండు మొన్న సందే. ఈమెకి ఇట్లా కైరా మైదాకి చూపింది, మైదాకి ఏది మొన్న సందే పెట్టింది కోన్ కైరాకి. పోయింది చూపి, ఇట్ట ఇట్ట ఇక్కడ మొత్తం పోయింది. నేను అమెజాన్లో ఇన్స్టాంట్ కోన్ తెప్పించుంటుంది, పోయింది. పూదన్నా ఈమె మావాని మంచిగా ఉంటుంది తెలుసా? మామానా అగో ఓమైంది నాన్న, ఓకన్నా. ఓ అయ్యో అయ్యో అయ్యో, ఉగ్గు గుగ్గు ఒక్క గజ్జల్ది ఒకటి ఊడిపోయింది. ఓ చూడు, ఓహో ఓహో. అన్నగారు ఇది గుడ్డు బంగారమే, ఇది చిన్న బంగారం, వాడు పెద్ద బంగారం. అగ్గో అక్క అక్క. ముగ్గురు, ఈమె వీళ్ళ అక్క తేజగాడు, ఇవి జుట్టు చేరి ఏదో ఆడిపిస్తాడు. హలో ఋతులు, హలో రితు బాబు, కొండలు. ఇప్పుడు ఫోన్ కావాలి, ఇది చూపిస్తే కథ. అరే అరే నిన్న రూమ్ కూర్చో సర్దినప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు ఇంట్లో బేబీ కిట్ పంపించారనమాట, ఎప్పుడో 2 years బ్యాక్. సో అది ఇప్పుడు మా చిన్నోడికి పనికి వస్తుంది. భలే ఉందండి, చిన్న బ్యాగ్. తేజ్ 1.5-2 years బేబీస్కి బాగుంటుంది. నెక్స్ట్ ఇది తేజ్ పుట్టినప్పుడు తేజ్ కోసం తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు బేబీ క్యారియర్ బ్యాగ్ లాగా, కానీ తేజ్ దీంట్లో పట్టలేదు. సో చిన్నోడికి ట్రై చేద్దామండి, ఇది ఎట్లా పెట్టాలి, ఎట్లా ఫిక్స్ చేయాలో తెలియట్లేదు. సో తర్వాత ఎప్పుడైనా చేసేయాలన్నట్టు. బ్యాగ్ అది ఆడుకోరి, టాయ్స్ ఆడుకోరు నాని తేజు. సో ఇంకా చిన్నోడు వాడే ఆడుకుంటాడు. వాడి బిస్కోకి నన్ను ఆడుకొని. ఏమైంది కైరా? సో ఇప్పుడు మనం ఫ్రూట్ కస్టర్డ్ చేద్దాం, ఫ్రూట్ సలాడ్ చేద్దాం. సో దానికి బేస్ అనమాట రబ్డీ టైప్లో, మనకి బాదాం మిల్క్ అని చెప్పేసి రోడ్ సైడ్ ఇస్తూ ఉంటారు చూడండి. సో అది చాలా ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చు. ఫ్రూట్ సలాడ్ అయితే ఇంకా సమ్మర్కి చాలా మంచి, పిల్లలకి హెల్దీ కూడా. సో ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చేయడం కోసం నేను ముందు పాలు ఉంటాయి కదా, సో పాలు వేడి చేయడానికి స్టవ్ పైన పెట్టేశాను. ఇంకో సైడ్ వచ్చేసి కస్టర్డ్ పౌడర్ మీరు ఇంట్లోనే చాలా ఈజీగా చేయొచ్చు. నాది ఇంట్లోది అయిపోయింది, సో నేను ఈసారి ఇది తెప్పించాను. సో ఇంట్లో దానికి బయట దానికి తేడా ఏంటంటే, బయటలో ఉన్న కస్టర్డ్ పౌడర్లో ఫుడ్ కలర్ ఎక్కువ ఇస్తారు, ఇంట్లో ఉన్న దానిలో మనం కొంచెం తక్కువ ఇస్తాం. అంతకు మించి ఏం లేదు, సేమ్ టు సేమ్ టేస్ట్, సేమ్ టు సేమ్. ఎందుకంటే ఇంట్లో మీరు కస్టర్డ్ పౌడర్ చేసుకోవాలంటే దాంట్లో కార్న్ఫ్లోర్, మిల్క్ పౌడర్, కొంచెం షుగర్, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేయండి చాలు. షుగర్ యాడ్ చేయకపోయినా ఏం కాదు, హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోతుంది. సో తర్వాత ఏం చేయాలి, పాలు మంచిగా మరిగినాక పాలు మంచిగా మరగనివ్వాలి. 4 పాలు ఉన్న పాలు 3 పాలు కావాలి అంటే 4 గ్లాస్ ఉన్న 3 గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి. ఆ తర్వాత దాంట్లో ఎంత కావాలో అంత షుగర్ వేసుకోండి. ఆ తర్వాత బాగా కలిపేసిన కస్టర్డ్ పౌడర్
వాటర్లో లంప్స్ లేకుండా మిక్స్ చేసిన కస్టర్డ్ పౌడర్ని పాలలో మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేసి మీరు కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా కార్న్ఫ్లోర్ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టి పడుతుంది. సో మీకు డిజైర్డ్ కన్సిస్టెన్సీ, కొందరికి కొంచెం పల్చగా ఇష్టం, కొందరికి గట్టిగా ఐస్ క్రీమ్ లాగా ఇష్టం. సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి పౌడర్ని కలపడం జరుగుతుంది. సో నాకు కొంచెం థిక్గానే ఇష్టం అనమాట. సో నేను ఇప్పుడు ఐస్ క్రీమ్ని మిస్ అవుతున్నా, కానీ దీన్ని తింటా ఉన్నాను. సో ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి ఒక పౌడర్ని మిల్క్లో వేసాక పౌడర్ ఉన్న మిక్స్ని మిల్క్లో వేసాక ఒక 2-3 నిమిషాలు పొంగులు వచ్చేవరకు ఉడికించి బంద్ చేసి చల్లారనివ్వాలి. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మధ్యలో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా తినే ఒక అరగంట ముందు ఫ్రూట్స్ వేసుకోండి. సో తర్వాత ఏంటంటే మార్నింగ్ కొంచెం చపాతీ పిండి ఉంటే నేను ఒక చపాతీ చేసుకొని శేఖర్ పడుకున్నాడండి కొద్దిసేపు. నేనేంటంటే కొద్దిసేపు చపాతీలో చాయ్ వేసుకుందాం అని చెప్పేసి చాయ్ పెట్టేసుకున్నాను. ఈలోపు తేజు రుహి వాళ్ళు వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. సో ఈ పిల్లలకి వీడియోలో కనిపించడం చాలా ఎక్కువ ఇష్టం అండి. ఎప్పుడు చూడండి కెమెరా ఉంటే కెమెరా దిక్కి వచ్చేస్తూ ఉంటారు. సో ఏమైందో తెలియదు, బొంత ఇప్పుడే ఉతికిన బొంతనే క్లీన్గా తీసుకొచ్చి చిన్నోడిని అందులో వేసాను, అంతేనండి. సడన్గా ఏడవడం స్టార్ట్ చేసిండు, నాన్ స్టాప్ ఏడ్చాడండి. సో చాయ్లోకి చపాతీ రోల్ వేసుకొని తింటే చపాతీలోకి కూర వద్దు, చాయ్లోకి వేరే స్నాక్స్ వద్దు, సూపర్గా ఉంటుంది. స్కూల్లో వెళ్ళిన డేస్ చిన్నప్పుడు మహారాష్ట్రియన్స్కి ఇప్పటికీ కూడా మార్నింగ్ నాస్టా బ్రేక్ఫాస్ట్ చాయ్లోకి చపాతీలే, వేడి చాయ్లో చపాతీలు అంటే మస్తు ఉంటుంది. సో ఏంటో తెలీదు, చిన్నోడు ఒకేసారి ఏడవడం స్టార్ట్ చేసిండు. ఒక్క 15 నిమిషాలు ఎత్తుకున్నా కూడా నాన్ స్టాప్గా ఏడ్చిండు. సో మీకు చిన్నపిల్లలు ఉన్నట్టుంటే పిల్లలు అప్పుడప్పుడు కారణం లేకుండా ఏడుస్తూ ఉంటారు. సో వాళ్ళకి కడుపు నొప్పి కావచ్చు, చెవుని వస్తున్నామో చెవుని పట్టుకుంటూ ఉంటారు. సో ఎందుకు ఏడుస్తున్నారో పిల్లలు తెలియనప్పుడు, ఎంత ఊకించినా ఊకోకపోతే పిల్లల డ్రెస్సు వాళ్ళ డైపర్ మొత్తం విప్పేసేయండి. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు అనీజీగా ఫీల్ అవుతారంట. సో నాకు మా అక్క చెప్పింది, అందుకని చెప్పేసి వాళ్ళ డ్రెస్ ఇప్పేసి డైపర్ ఇప్పేసి కొంచెం అట్లే బరవతలో ఉంచినాం అనుకోండి, పిల్లలు కొంచెం బెటర్ ఫీల్ అవుతారు. అప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ వేయచ్చు. సో ఇది ఒక టిప్ అన్నమాట, నేను మా అక్క దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఇది ఫ్రూట్ కస్టర్డ్ చల్లబడింది, ఫ్రిడ్జ్లో కూడా ఆల్రెడీ పెట్టేసాను. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. ఫ్రూట్ కస్టర్డ్లో డ్రై ఫ్రూట్స్ మంచి ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని ఇస్తాయి. సో దీనికోసం నేను ఇక్కడ నా దగ్గర కాజు బాదాం ఉన్నాయి. సో వాటిని చిన్నగా కట్ చేస్తూ ఉన్నాను. మా కిరణాన్ని అయితే మరీ చిన్నగా కట్ చేస్తాడు. సో భలే టేస్టీగా అనిపిస్తుంది. నాకు అంత చిన్నగా అయితే కట్ చేయరాదు. సో కాజు తింటే హెల్త్కి అంత మంచిది కాదు, ఫ్యాట్ అయిపోతాం. కానీ అప్పుడప్పుడు 2-3 తినొచ్చు. తేజు బాదం అయితే తినడు, కానీ కాజు ఇష్టంగా తింటాడండి. సో వాడితో వచ్చిన తలకాయ నొప్పి ఇదే. సో ఇది కాజు బాదం. మా ఇంట్లో కాజు చాలా తొందరగా ఓడిచిపోతుంది, బాదం ఓడిచిపోతుంది. నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు వచ్చారు 2-3 వేసుకుంటూ ఉంటారు. నేను తీసుకున్నప్పుడు వచ్చారు శేఖర్కి ఇస్తాను, తేజుకి ఇస్తాను. సో ఓకే, చాలా ఫ్యాట్ అంటే ఎక్కువ తినకూడదు. ఇక్కడ నేను ఏదే అంటున్నాను, ఈ కాజు బాదాం తింటా ఉంటే ఎట్లా అబ్బా అని. సో తర్వాత ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ ఉన్న మిల్క్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, చూడండి గట్టి పడింది. సో ఇప్పుడు దీనిలో ఇవి వేసేయండి. అంతే, ఫ్రూట్ వేసినప్పుడు షూట్ నేను తీయడం మర్చిపోయాను. మీకు ఎప్పుడైనా ఏదైనా ఫ్రూట్ తినాలనిపిస్తే మీరు అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. జస్ట్ ఒక అరగంట ముందు ఇందులో ఫ్రూట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అరటిపండు సేపులు ముందే వేసాం అనుకోండి నల్లబడతాయి, అందుకని చెప్పేసి తినే అరగంట ముందు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇది ఇట్లాగా తిన్నా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి చేసి పెట్టండి. హెల్దీగా ఉన్న ఫ్రూట్ కస్టర్డ్ ఇంట్లోనే. నేను వాయిస్ ఇచ్చినప్పుడే, నేను వీడియో తీసినప్పుడే ఈ బాంబే కారీ బిస్కెట్లు ఈ ఏరియాలకు వస్తారు. ఎందుకు వస్తారో తెలియదు ఇది కదా, లేకపోతే అల్లం వెల్లిగడ్డలే. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. సో తర్వాత తేజు ఏంటంటే, తేజు ఈ మధ్య అప్పకారం రోల్ తింటున్నాడు. సో దోశ ఉంటుంది కదా, దోశ పిండిలో క్యారెట్ వేసేసి దోశ వేసేసి బటర్తో కాల్చుకోండి, ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత పైనుంచి ఉప్పు కారం వేసేసి రోల్ లాగా ఫోల్డ్ చేయండి, అంతేనండి. అప్పకారం రోల్ రెడీ అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటాడు, స్కూల్గా తీసుకెళ్తాడు. దోశ అంటే చేయితో తిన్నాడు, అదే రోల్ అనుకోండి వాడే చేయితో తింటాడు, స్కూల్లో కూడాను ఇంట్లో కూడాను. సో అంతేనండి, చిన్న వ్లాగ్ ఇది, పెద్దగానే ఉంది, చిన్నగా ఏం లేదు. నచ్చితే లైక్ షేర్ కమెంట్ అన్నీ చేయండి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ టాటా, టేక్ కేర్.
సో ఇక్కడ తేజుకి నేను 3 చేశాను, 2 వాడు తింటాడు, 1 నేను తింటాను. మనం తింటే దీనిపైన తేనె వేసుకుని నాకు అమ్మ ఉంటుంది. సో కానీ నేను తేనె ఎక్కువ తినను కానీ బాగుంటుంది. సో అంతే, పిల్లలకి హెల్తీగా ఇట్లా